మరో సహచరుడు అరుణ్ కుమార్ జూమ్లో రెడీగా ఉన్నారు. తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు. అరుణ్ గారు నమస్తే. నమస్తే సార్. ముందుగా వెంకటన్న నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అరుణ్ భాయ్. నాన్న, మీకు ఈ రోజు 30 సంవత్సరాలకి ఎమ్మెల్సీ రావడం అనేది కేవలం మీ యొక్క పర్సనల్ కష్టం అన్న, ఏ పార్టీ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. మీరు ముందుగా నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, ఈ రోజులలో విద్యార్థులకు రాజ్యాంగాల విలువలతో కూడిన రాజకీయాలు కావాలనేది ఒక నిదర్శనము మీ యొక్క పదవి చూస్తే మాకు అర్థమవుతుంది. అనేక సమస్యలు మీరు పోరాడారు. 10th పేపర్ లీక్ నుండి మొదలు పెడితే టీఎస్పీఎస్సీ వరకు ప్రతి పోరాటంలో మేము కూడా మీతో కలిసి పనిచేసినాం. మాకంటే ముందుండి మరి మీరు కొట్లాడి కరోనా సమయంలో కానీ, పేద ప్రజలకు కానీ, పేద విద్యార్థులకు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లో కానీ, క్రెడెన్షియల్స్ లో కానీ, డీటెయిన్ విషయంలో కానీ, 10th పేపర్ లీక్ లో కానీ, గ్రూప్ 1 లో కానీ, గ్రూప్ 2 లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థుల్లో కానీ అనేక అంశాలు చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న అవినీతి అంశాలపై పూర్తిగా పోరాడిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకైక వ్యక్తి. ఒక విద్యార్థిగా నిన్ను మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామన్నా నిన్ను చూస్తుంటే. ఎందుకంటే ఈ రోజు యువతకి రాజకీయాల్లో చాలా అరుదైన ఘటన దొరుకుతుంది సామాన్యంగా ఇంత పెద్ద హోదా రావాలంటే. కానీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినట్టు యువతకి ప్రాధాన్యత ఇస్తాము. మీరు ఏ రోజైతే చెర్లపల్లి జైలు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు మీ దగ్గరకు వచ్చి వెంకట్ మిమ్మల్ని నేను చూసుకుంటా అని చెప్పేసి ఆయన ధైర్యం ఇవ్వడంతో మీరు ఇంకొద్ది 2 మెట్లు ఎక్కి ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు మనం న్యాయం కోసం పోరాడాలి, న్యాయం పట్ల మనం నిల్చోవాలనే ఆలోచనతోని విద్యార్థులకు న్యాయం జరగాలని మీ పోరాటంలో వాటికి పోరాటం మాత్రము చాలా బ్రహ్మాండంగా మీరు చేయడం వల్లనే మీ కష్టమే మీ ఫలితం దక్కింది. అంతేగాని మీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీ డబ్బో లేకపోతే ఇంకోటో మీకు చెల్లించలేదు. అక్కడ మీ కష్టము విద్యార్థుల పట్ల పోరాడారు, నిరుద్యోగుల పట్ల పోరాడారు. కాబట్టి ఆ యొక్క కష్ట ప్రతిఫలమే ఈ రోజు మీరు ఒక కౌన్సిల్లో 30 దేశంలో అతి చిన్న వయసులో అడుగుపెట్టిన వ్యక్తిగా మీరు దేశ చరిత్రలో నిలిచిపోతారు వెంకటన్న. మీకు చాలా అరుదైన ఘటన ఇది. దీన్ని మీరు ఇట్లా ఏ విధంగా మలుచుకుంటే ఆ విధంగా ఈ యొక్క కౌన్సిల్ పవర్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మనం ఇచ్చిన మాట ప్రకారంగా విద్యార్థుల నిరుద్యోగులకి మనం ఏ విధంగా అయితే మేము కూడా నిరుద్యోగ యాత్ర కన్వీనర్ గా ఉండి టీజీఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి మీరు అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు. దాంట్లో మేము అనేక రౌండ్ టేబుల్ సమావేశాల్లో పెట్టినప్పుడు మీరు వచ్చి పాల్గొని దాంట్లో మాకు అనేక సిద్ధాంతాలతో కూడుకున్న విలువలతో కూడుకున్న మెసేజ్లు ఇవ్వడం జరిగింది. మనం కలిసికట్టుగా అనేక ప్రోగ్రాంలు ఆర్టీసీ సమ్మెలతో మొదలు అనేక సమస్యలపైన పోరాడింది ఏకైక రాష్ట్రంలో విద్యార్థి సంఘాలుగా ఎన్ఎస్టీఐ విద్యార్థి జనసమితి అని మేము అనుకుంటాం. ఎందుకంటే ఏ రోజు చూసినా మేము పోలీస్ స్టేషన్లలో ఉంటుండే సార్. వెంకటన్న మాత్రం పోలీస్ స్టేషన్లో తక్కువ, జైల్లో ఎక్కువ ఉంటుండే. ఆ యొక్క ప్రతిఫలం, ఆ యొక్క కష్టం అనేది ఎన్నడూ కూడా మర్చిపోదు. సీనియర్లు ఎంతో మంది మేము పోరాడినాం, ఎంతో మంది మాకు రాలే టికెట్లు అని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి పని చేసిందంటే యువతకు ఒక ప్రోత్సాహం ఇచ్చి రాజకీయాలలో 30 ఏళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి. కాబట్టి దీన్ని మనం చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. కాన్స్టిట్యూషన్ ఎథిక్స్ తోని, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ తోని కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారంగా యువతకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి వెంకట్ బల్వన్ అన్న పోస్టులు చూస్తే మనకు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి మాట ఇచ్చినాం. 100% మేము తెలంగాణ జనసమితి అలయన్స్ తో కూడుకున్న పార్టీ కాబట్టి మేము దానికి కట్టుబడి ఉండి ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో 100% హామీలు అన్ని నెరవేరుస్తాయని కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అదే విధంగా నేను తెలుసుకుంటే నిన్ననే మా కోదండరామ్ సార్ గారు కూడా గెజిట్ వచ్చింది గవర్నర్ కోట ఎమ్మెల్సీగా. మాకు కూడా చాలా సంతోషం. 68 సంవత్సరాలు గత 40 ఏళ్లుగా ఆయన పోరాడుతూనే ఉన్నాడు రాష్ట్రంలో. అయినా సరే ఇంతవరకు ఎవరు గుర్తించలే. కానీ పేదల పార్టీ, ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అంటే దీన్ని నేను ఎందుకు చెప్తున్నా కోదండరామ్ విషయం అంటే, గతంలో ఉన్న ప్రభుత్వం కనీసం నువ్వు సర్పంచ్ కూడా గెలవలేవని చెప్పేసి ఏలన చేసి, సర్పంచ్ కాదు ఈరోజు రాష్ట్రం కాదు జాతీయ పార్టీయే పిలిపించుకొని ఈ రోజు కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. భవిష్యత్తు నిర్ణయించడంలో క్రియాశీలక పాత్రలు ఉంటారు వారు. అవును, అది కేవలం మన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అది మంచి చేయడం అనేది ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్నారు ప్రతి విద్యార్థి కానీ, నిరుద్యోగ కానీ. వెంకటన్న ఏ స్పీచ్ లో అయినా ఒకటే మాట అంటాడు, నా కులం నిరుద్యోగ కులం అంటాడు. ఆయన నా కులము వెలుమ కులం అని ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఇప్పటికే మన షోలో కూడా 3 సార్లు చెప్పారు అదే మాట. వాస్తవం, నా కులం నిరుద్యోగ కులం అనే చెప్తాడు ఆయన. ఇక్కడ కూడా నా కులం నేను వెలుమని, నేను దొరనని చెప్పుకోడు ఆయన. అదొక్కటి చాలా మాకు విద్యార్థులలో చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అరే ఇలాంటి విద్యార్థి నాయకుడు మన తోటిగా ఉన్నాడు, మనం చాలా గొప్పగా ఫీల్ కావాలని చెప్పేసి కూడా మేము చాలా సార్లు అనుకున్నాం. ఆయన ఉద్యమానికి మాత్రము మా విద్యార్థి జనసమితి తరఫున ప్రత్యేకమైన ఉద్యమ వందనాలు కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క రాజ్ న్యూస్, ఈ యొక్క లైవ్ డిబేట్ ద్వారా. కాబట్టి థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ. మీ సహచరుడు
అరుణ్ కూడా నాతో పాటు 1-2 కేసులు ఉన్నాయి. Yeah. అరుణ్ భాయ్ కూడా నాతోటి. Yeah. సరే, వారు మొన్న కూడా రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిఎస్సి అభ్యర్థుల కోసము డిఎస్సి ఉద్యోగాల నోటిఫికేషన్ పెంచేయాలని చెప్పి చేసిన అండ్ దాంతోపాటు నిరుద్యోగుల యాత్ర వీరి యోజన విభాగం వారిద్దరు కలిసే పూర్తి స్థాయి తెలంగాణ రాష్ట్రంలో 2 జోన్స్గా విడిపోయి వారు కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషించారు. అండ్ 100% అసొంటి వ్యక్తులని ఇప్పుడు ఏవైతే అన్నారు కదా మరి కొంతమంది వెంకట్లు అణచివేయబడ్డారు, అసొంటి కొంతమందిని కూడా రేపు పొద్దున సముచిత స్థానాలు, ఎందుకంటే మార్పు నేను ఒక్కనే తీసుకురాలేను. రేపు పొద్దున నా లెక్క వచ్చే ఎలక్షన్స్ వరకు చట్టసభలో ఈరోజు ఆల్రెడీ యువకులు ఉన్నారు. జడ్చర్లకే అనిరుద్ రెడ్డి గారు కానివ్వండి, పర్మిక కానివ్వండి, లేకపోతే యశస్విని కానివ్వండి, లేకపోతే మైనపల్లి రోహిత్ కానివ్వండి, యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. అంటే విద్యావంతులు చాలా మంది ఉన్నారు. బహుశా డాక్టర్స్ ఈ రోజు మన అసెంబ్లీలో 16 మంది ఉన్నారు. మొత్తం అంతా కలుపుకుంటే 18 మంది డాక్టర్స్ ఉన్నారు. అంటే ఇట్లా యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ డబ్బు ప్రలోభాలకు కాకుండా డెవలప్మెంట్ దిశగా రాష్ట్రం కానీ దేశం అడుగులు వేస్తుంది. 100% దానికి నాకు మొదట అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని నేను అదృష్టం లెక్క భావించి ఒక బాధ్యతగా భావించి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానివ్వండి 50% మంది యువతకి అంటే అర్హులైన యువతకి ప్రాధాన్యత కల్పిస్తూ దానికి కావాల్సిన వనరులు ఏవైతే ఉంటాయో దాన్ని ఏ రకంగా జనరేట్ చేయను, ఏ రకంగా లీగల్గా ఏ రకంగా జనరేట్ చేసి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే మినిమం బేసిక్ మెటీరియల్ సపోర్ట్ వాళ్ళకి అందజేయాలి. సో దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాలుగా అండదండలు కొండి వారిని కూడా బయటికి తీసుకొచ్చే ఒక ప్రయత్నంలో ముందు వరుసలో నేను తప్పకుండా తీసుకొని వస్తాను.